మనం చూసుకున్నట్లయితే కళాశాల మొత్తం 30వ తారీఖున బంద్ అయితే చేయబోతున్నట్లు ఆర్ కృష్ణ అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట. మనం చూసుకుంటే రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేయాలని, అదేవిధంగా ఆలోచన ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఎంపీ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ డిమాండ్ చేశారు. 8,000 కోట్లు ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న తరగతుల బహిష్కరణ, కళాశాల బంద్, కలెక్టరేట్ల ముట్టడి, రాస్తారోకోలు చేపట్టాలని చెప్పేసి విద్యార్థి, నిరుద్యోగ, ప్రజా, బీసీ సంఘాలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో జరిగిన 14 బీసీ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. బకాయిలు విడుదల చేయకుండా 18 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నారని మండిపడ్డారు. 30వ తేదీ నుంచి ఉద్యమాల తీవ్రత ఏంటో ప్రభుత్వానికి రుచి చూపిస్తామని చెప్పారు. జూలై 2న రాష్ట్ర వ్యాప్తంగా కళాశాల బంద్ అయితే ఉంటుందని చెప్పారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది కాబట్టి జూలై 2న రాష్ట్ర వ్యాప్తంగా కళాశాల బంద్ చేపడతామని వెల్లడించారు. ప్రభుత్వం స్పందించకపోతే 15,000 మంది విద్యార్థులతో విద్యార్థి మార్చి కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. సో ఈ విధంగా మనకి 30 అదేవిధంగా జూలై 2న బంద్ అయితే చేయబోతున్నారన్నమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను.